బిఎస్ లాస్ట్ మెథడ్ ఏంటంటే క్యాష్ బుక్. డైరెక్ట్ మన బిజినెస్‌లో మనం ప్రిపేర్ చేసే క్యాష్ బుక్ ఇచ్చేస్తాడాడు క్వెషన్‌లో. అలాగే బ్యాంక్‌లో ప్రిపేర్ చేసే పాస్ బుక్ ఉంటది కదమ్మా! ఆ పాస్ బుక్ కూడా ఇచ్చేస్తాడు. 2 ఇచ్చేస్తాడాడు. ఓకేనా? ఇప్పటివరకు మనకి ఏమి ఇచ్చాడు ఏం ట్రాన్సాక్షన్ జరిగినియి? ఆ ట్రాన్సాక్షన్స్ వల్ల డిఫరెన్సెస్ ఎందుకు జరిగినవి? అవి మాత్రమే చేసాం మనం. ఇక మీద అలా ఉండదు. సింపుల్‌గా బిజినెస్‌లో జరిగిన క్యాష్ బుక్ మొత్తం మన మొహం కొడతాడు. బ్యాంక్‌లో జరిగిన పాస్ బుక్ మొత్తం మన మొహం కొడతాడు. ఈ 2 చూసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనం చూసుకొని ఇప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ చూసుకోవాలింకా. ప్రతి ట్రాన్సాక్షన్ చూసుకొని ఇక్కడ ఉన్నది అక్కడ ఉందా లేదా? మన క్యాష్ బుక్‌లో పడిన ట్రాన్సాక్షన్ పాస్ బుక్‌లో పడిందా లేదా? అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉండాలి. అర్థమైందమ్మా? ఇంకోటేంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏదైతే ఉందో, ఇంటర్మీడియేట్ సిలబస్‌లో లేదు. మీకు ఆల్రెడీ 10 మార్క్స్ వచ్చేసినాయి. ఎందుకంటే మీరు 10 సమ్స్ చేసేసారు గదా! ప్రాబ్లమ్స్‌ను 10 సమ్స్ చేసేసారు. ఇలస్ట్రేషన్స్‌లో 7 సమ్స్ చేసేసారు. ఈ 17 సమ్స్ చేస్తే చాలు. ఈ 17 సమ్స్ నుంచి ఒక క్వెషన్ వస్తది ఫైనల్‌లో. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఉంది. అది మీకు అసలు ఎగ్జామ్‌లో రాదు. అసల ఇంపార్టెంట్ ఎగ్జామ్‌కి. నేను చెప్తున్న ఎగ్జామ్‌కి ఇంపార్టెంట్ కాదు. కానీ మనకు తర్వాత ఇంకోటుంది ఏంటిది? ఇక్కడ గట్టెక్కిస్తే ఈ 17 అంటే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ మీరు వినకపోయినా, ఇప్పటి వరకు చెప్పిన బీఆర్ఎస్‌తో మీరు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోతారు. 10 మార్క్స్ వచ్చేస్తాయి. ఈజీగా వచ్చేస్తాయి. కానీ ఇంటర్మీడియేట్ తర్వాత ఏముంది మనకి? ఫౌండేషన్ సార్. ఫౌండేషన్ ఉంది. అక్కడ మాత్రం ఇది నేర్చుకోవాల్సిందే. ఓకేనా? సో, ఫర్ ద పర్పస్ ఆఫ్ నాలెడ్జ్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అమ్మా. మార్క్స్ గురించి అయితే మాత్రం ఇది వినాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఎళ్ళిపోవచ్చు. ఓకేనా? మీ మార్క్స్ మీకొచ్చేసినాయి 10 మార్క్స్ అని. ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ నాలెడ్జ్. చూద్దాం. ఇలస్ట్రేషన్ నంబర్ 8 చూడండమ్మా. ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. యూ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఆఫ్ మెస్సర్స్ రామకృష్ణ అండ్ సన్స్ యాస్ ఆన్ 30th June 2013. ఓకేనమ్మా? సో, బీఆర్ఎస్ ఫైండ్ చేయమంటున్నాడు. మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. క్యాష్ బుక్ ఇచ్చాడమ్మా మనకి. మనకి క్యాష్ బుక్ ఇచ్చాడు. అలాగే పాస్ బుక్ ఇచ్చాడు. క్యాష్ బుక్, పాస్ బుక్ 2 ఇచ్చాడు. ఆ! సో, ఇప్పుడు మనం మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి. క్యాష్ బుక్ ఏ మంత్‌ది? క్యాష్ బుక్ ఏ మంత్‌ది? జూన్ సార్. జూన్ మంత్‌ది. పాస్ బుక్ ఏ మంత్‌ది? జూనే సార్. జూన్ పాస్ సార్. బుక్ కూడా జూనే. సో, గొడవ లేని పని హ్యాపీగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? నీట్‌గా ఇక్కడున్న ట్రాన్సాక్షన్స్ అక్కడ ఉన్నాయో లేదో చూసుకోవాలి. అంతేనా? సో, ఫస్ట్ ప్రిపేర్ చేస్తాం. మీరు నోట్ చేయండి నాతో పాటు. బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఆఫ్ మెస్సర్స్ రామకృష్ణ. మిస్సెస్ రామకృష్ణ అండ్ సన్స్ యాస్ ఆన్ 30th June 2013. Bank account statement of Messrs. Ramakrishna and Sons as on 30th June 2013. ఓకేనా? సో, చెప్పండమ్మా. ఏ ఏ బ్యాలెన్స్ తీసుకుందాం? క్యాష్ బుక్ బ్యాలెన్స్ తీసుకుందామా? పాస్‌బుక్ బ్యాలెన్స్ తీసుకుందామా? పాస్‌బుక్ బ్యాలెన్స్ సార్. అసలు ఇలా ఎందుకు అడిగాను నేను? నార్మల్‌గా అయితే క్యాష్ బుక్ బ్యాలెన్స్ జూన్‌దే. పాస్‌బుక్ బ్యాలెన్స్ జూన్‌దే. 2 ఒకటే అవ్వాలి కదా! 2 ఒకటే అయితే మనం ఈ చాప్టర్ చేయాల్సిన అవసరం ఉందా? ఈ లేదు చాప్టర్ సార్. చేయక్కర్లేదు. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? రికన్సైల్ చేస్తున్నాం. అందుకే బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అయింది. చెప్పండమ్మా. ఏది తీసుకుందాం? ఏ బ్యాలెన్స్? క్యాష్ బుక్ కాన్స్టెంట్ తీసుకున్నాం సార్. పాస్‌బుక్ తీసుకున్నాం. సో, నువ్వు క్యాష్ బుక్ కాన్స్టెంట్ తీసుకోమంటున్నావు. అంటే పాస్‌బుక్ తీసుకోమన్నావు ఓపెనింగ్ అంతేనా? యెస్ సార్. ఓకే. బ్యాంక్ బ్యాలెన్స్ యాస్ పర్ పాస్‌బుక్. ఎంత ఇచ్చాడమ్మా? 1780 ఇచ్చాడు. 1780 ఇచ్చాడు. ఓకేనా? చెక్ చేయండమ్మా ఇప్పుడు నీట్‌గా. స్టార్ట్ చేయండి. పాస్‌బుక్ డెబిట్ సైడ్ రండి ఫస్ట్. వద్దులే. పాస్‌బుక్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ రండి ఫస్ట్.
క్రెడిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 5,000 సార్. 5,000 ఉంది. పాస్‌బుక్ లో కూడా బ్యాలెన్స్ 5,000 ఉందో చూడండి ఓపెనింగ్. ఎస్ సార్. ఏమైనా రికన్సిల్ చేయాలా మనం? రికన్సిలేషన్ చేయాలమ్మా? నో నో సార్. సార్. అక్కర్లేదు. నెక్స్ట్ జూన్ 6న బై వేణు అని ఉంది పాస్‌బుక్ లో ఎంత ఉంది? 4,200 సార్. క్యాష్ బుక్ లో కూడా 4,200 ఉందా లేదా? ఎస్ సార్. ఉంది. Yes, sir. నెక్స్ట్ బై రమణ 1,500 ఉంది. క్యాష్ బుక్ లో 1,500 ఉందా లేదా? ఎస్ ఎస్ సార్. సార్. ఓకే. కృష్ణ 4,700 ఉంది. ఇక్కడ 4,700 ఉందా లేదా? ఎస్ సార్. నెక్స్ట్ డివిడెండ్ 700 ఉందా ఇక్కడ? నో సార్. సో ఏమేమి No, ఏమేమి sir. లేవు టిక్ పెట్టండి అమ్మా. డివిడెండ్ ఆన్ షేర్స్ లేదు. ఓకేనా? క్రెడిట్ సైడ్ పాస్బుక్ క్రెడిట్ సైడ్ డివిడెండ్ ఆన్ షేర్స్ అనేది లేదు. అలాగే చూడండి క్యాష్ బుక్ లో చూడండి ఆంజనేయులు 2,400 లేదు పాస్బుక్ లో. షమీర్ 1,100 లేదు పాస్బుక్ లో. విన్సెంట్ 1,450 లేదు పాస్బుక్ లో. ఎనీ డౌట్స్? నో సార్. ఓకేనా? నెక్స్ట్ పాస్బుక్ డెబిట్ సైడ్ రండి సార్. డెబిట్ సైడ్ లో మాధవి 1,800 ఉందమ్మా. క్యాష్ బుక్ లో ఉందా లేదా? ఎస్ సార్. డ్రాయింగ్స్ 2,000 పాస్బుక్ లో ఉంది. క్యాష్ బుక్ లో ఉందా లేదా? ఉంది సార్. వెంకటేశ్వర్లు 3,200 ఉందా లేదా క్యాష్ బుక్ లో? ఉంది సార్. సుందర్ 2,300 ఉందా లేదా? ఉంది సార్. ఉంది సార్. 2,800 శాలరీస్ ఉందా లేదా? ఉంది సార్. కమిషన్ 1,020 ఉందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. కలెక్షన్ చార్జెస్ 400 ఉందా లేదా? నో సార్. నో సార్. టిక్ పెట్టండి sir. టిక్ పెట్టండి 400. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ 800 ఉందా లేదా? నో సార్. లేదు. టిక్ పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ అలాగే sir. ఇటువైపు శాలరీస్ ఉంది. రమేష్ లేదు చూడండి. రమేష్ 2,900 లేదు. ఎస్ సార్. క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ రమేష్ పడింది. అది పాస్బుక్ లో లేదు. టిక్ ఎస్ పెట్టాను. సార్. శ్రీధర్ కూడా శ్రీధర్ కూడా లేదు. టిక్ పెట్టాను. అర్థమైందా లేదా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు చదువుతున్నాను చూడండి. ఏం ఉన్నాయి ఏం లేవు నీట్గా చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ పాస్బుక్ క్రెడిట్ సైడ్ పడింది, క్యాష్ బుక్ లో పడలేదు. ఏంటది? డివిడెండ్ సార్. డివిడెండ్ ఆన్ షేర్స్. ఓకేనమ్మా? చూడమ్మా, డివిడెండ్ ఆన్ షేర్స్ వల్ల పాస్బుక్ ఏమైంది? ఇంక్రీజ్ అవుతుంది సార్. పాస్బుక్ ఇంక్రీజ్ అయింది. అది క్యాష్ బుక్ లో పడలేదు. క్యాష్ బుక్ తక్కువ చూపిస్తుంది. ఓకేనా? ఎస్ సార్. క్యాష్ బుక్ తక్కువ చూపిస్తుంది, పాస్బుక్ ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే పాస్బుక్ లో డివిడెండ్ పడిపోయింది కాబట్టి పాస్బుక్ ఎక్కువ చూపిస్తుంది. క్యాష్ బుక్ లో డివిడెండ్ పడలేదు కాబట్టి క్యాష్ బుక్ తక్కువ చూపిస్తుంది. ఓకేనా? ఈ రెండిట్లో ఏది కాన్స్టెంట్ గా పెట్టాం మనం? క్యాష్ బుక్ సార్. క్యాష్ క్యాష్ బుక్ కాన్స్టెంట్ గా పెట్టాం. అంటే ఈ 700 ని మనం ఏం చేయాలి? క్యాష్ బుక్ ఈక్వల్ చేయాలి సార్. అంటే ఏం చేయాలి? లెస్ Yes, చేయాలి సార్. లెస్ చేయాలి. Less ఓకేనా? రాస్తున్నాను. డివిడెండ్ ఆన్ షేర్స్ కలెక్టెడ్ బై బ్యాంక్ ఎంత మరి? 700 సార్. 700 లెస్ చేయాలి కదా? ఎస్ సార్. లెస్ చేసాను. నెక్స్ట్ చూడండి, పాస్బుక్ లో డెబిట్ సైడ్కి వచ్చేయండి. అదే కదా మిగిలింది. పాస్బుక్ డెబిట్ సైడ్ కాదు, పాస్బుక్ కంప్లీట్ చేద్దాం ఫస్ట్. ఓకే, పాస్బుక్ డెబిట్ సైడ్ వస్తే కలెక్షన్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పడిందమ్మా పాస్బుక్ లో, కానీ అది క్యాష్ బుక్ లో లేవు. ఈ ఛార్జెస్ వల్ల, అంటే కలెక్షన్ ఛార్జెస్ వల్ల, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వల్ల పాస్బుక్ ఏమవుతుంది? డిక్రీజ్. పాస్బుక్ డిక్రీజ్ అయిపోద్ది. ఆ అమౌంట్ క్యాష్ బుక్ లో పడలేదు కాబట్టి క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తా. అవునా కదా? ఎస్ సార్. మనం ఏం ఫైండ్ చేస్తున్నాం? క్యాష్ బుక్ సార్. మనం క్యాష్ బుక్ ఫైండ్ చేస్తున్నాం. అది కాన్స్టెంట్ కాబట్టి ఏం చేయాలి? 400 ని 800 ని యాడ్ చేయాలి సార్. ఇంక్రీజ్ Increase చేయాలి. చేయాలి. రాస్తున్నానమ్మా.
కలెక్షన్ చార్జెస్ అండ్ ఎలక్ట్రిసిటీ చార్జెస్. ఎంతమ్మా? 400 ప్లస్ 800 అంటే ఎంత? 1200 sir. 1200 యాడ్ అయ్యాక చేయాలి. Yes sir. ఇంకా యాడ్ చేశాను. ఎనీ డౌట్స్? సో పాస్బుక్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని అయిపోయినాయా? ఇంకేమైనా ఉన్నాయా మనం చేయాల్సినవి? అంతే సార్. అంతే. నెక్స్ట్ ఇప్పుడు క్యాష్ బుక్ రండి. క్యాష్ బుక్ డెబిట్ సైడ్ లో చూడండి అమ్మా. క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ ఆంజనేయులు, షమీర్, విన్సెంట్ నేమో డెబిట్ చేశాను. కానీ ఈ ముగ్గురిని పాస్బుక్ లో ఎక్కడ చూపించలేదు చూడండి. అమ్మ క్యాష్ బుక్ డెబిట్ సైడ్, పాస్బుక్ ఎట్ సైడ్ చూడాలి? Credit side. Credit sir. Credit side, sir. చూడాలి. వీళ్ళ పేర్లు ఉన్నాయి చూడండి అక్కడ. No sir. No, sir. అంటే sir. వీళ్ళ ముగ్గురు వల్ల మన క్యాష్ బుక్ ఏమైంది? Increase అయింది sir. Increase అయింది sir. అయింది. కానీ పాస్బుక్ ఇంక్రీజ్ అయిందా? No sir. No sir. Increase అవ్వలేదు. అంటే క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుంది, పాస్బుక్ తక్కువ చూపిస్తుంది. అంతేనా? Yes మనం sir. ఏం ఫైండ్ చేస్తున్నాం? Cash book sir. Cash book sir. క్యాష్ బుక్ అంటే ఏం చేయాలి? అమౌంట్స్ ని Decrease చేయాలి sir. డిక్రీజ్ చేయాలా? Increase. క్యాష్ బుక్ ఎక్కువ Add చూపిస్తుందమ్మా. చేయాలి, క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుంది, పాస్బుక్ ఏమో తక్కువ చూపిస్తుంది. కాన్స్టెంట్ ఏమో క్యాష్ బుక్. కాబట్టి ఏం చేస్తాం మనం? యాడ్ Increase, sir. చేస్తాం. Yes sir. Yes sir. ఎంత అమౌంట్స్ అవ్వమ్మా చూడండి అమ్మా. వీటికి ఏమన్నారంటే చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. ఓకేనా? ఏమన్నా ఎంత ఉన్నాయి చూడండి అమ్మా. 2400 ప్లస్ 1100 ప్లస్ 1450 ఎంత? 2400 plus 1100 plus 1450 is equal to 4950. యాడ్ అయ్యాక చేయాలి. Yes, sir. Yes sir. యాడ్ చేశాను. నెక్స్ట్ చూడండి. క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ చూడండి. క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్ రమేష్ శ్రీధర్ పడ్డారు. అంటే ఏంటి? క్యాష్ బుక్ తగ్గించాం. మరి పాస్బుక్ లో తగ్గించాం వాళ్ళని చూడండి. No sir. పాస్బుక్ లో మనం తగ్గించలేదు. అదవుతుందమ్మా. అంటే క్యాష్ బుక్ వీళ్ళ వల్ల ఏమో తగ్గిపోయింది, పాస్బుక్ తగ్గలేదు. అంటే పాస్బుక్ ఎక్కువ చూపిస్తుందా, క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుందా? Passbook sir. పాస్బుక్ ఎక్కువ Passbook, sir. చూపిస్తుంది, క్యాష్ బుక్ ఏమో తక్కువ చూపిస్తుంది. ఓకేనా? Yes sir. చూడండి. ఇప్పుడు క్యాష్ బుక్ కాన్స్టెంట్ కాబట్టి ఏం చేయాలి? వీటిని Add చేయాలి sir. మళ్ళీ నువ్వు అన్ని రివర్స్ లో చెప్తున్నావేంటి? ఇప్పుడు క్యాష్ బుక్ తగ్గిపోయిందన్నా. Yes sir. క్యాష్ బుక్ తగ్గిపోయింది, పాస్బుక్ ఏమో ఈ రమేష్ శ్రీధర్ ని వెయ్యకపోవడం వల్ల, అంటే తగ్గించకపోవడం వల్ల పాస్బుక్ లోని ఏమవుతుంది? అది పాస్బుక్ ఎక్కువ చూపిస్తుంది, క్యాష్ బుక్ ఏమో తక్కువ చూపిస్తుంది. Yes sir. అదవుతుందా? క్యాష్ Yes, sir. బుక్ తక్కువ చూపిస్తుంది, క్యాష్ బుక్ కాన్స్టెంట్. అప్పుడు పాస్బుక్ లో ఎక్కువ అయిపోయిందని ఏం చేయాలి? Less చేయాలి sir. మరి నువ్వు యాడ్ చేయాలంటే ఏంటి? Sorry sir. రాస్తాను చూడండి. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. ఎన్ని ఉన్నాయమ్మా? రమేష్ ఏమో 2900 ప్లస్ శ్రీధర్ ఏమో 2700. ఎంతమ్మా? 5600 sir. ఎంతమ్మా? 5600 sir. 5600. ఏం చేయాలి? Less చేయాలి sir. లెస్ చేశాను. చూడండి. చూడండి, స్టార్ట్ చేస్తున్నాను. 1780 మైనస్ 700 ప్లస్ 1200 ప్లస్ 4950 మైనస్ 5600. 1630 మనం 1630 మనకి ఈ పాస్బుక్ తో స్టార్ట్ చేసాం. క్యాష్ బుక్ బ్యాలెన్స్ కదా చూసుకోండి ఒకసారి. Yes, sir. బ్యాలెన్స్ Yes. యాజ్ పర్ క్యాష్ బుక్ 1630 అంటే చూడండి. అది చూడండి, లాస్ట్ లో చూడండి, బై బ్యాలెన్స్ 1630. సరిపోయిందా లేదా? Yes, sir. ఎనీ డౌట్స్? మనం పాస్బుక్ బ్యాలెన్స్ తీసుకొని క్యాష్ బుక్ ఫైండ్ చేసాం. వీడేం చేశాడంటే క్వశ్చన్ లో క్యాష్ బుక్ బ్యాలెన్స్ తీసుకొని పాస్బుక్ ఫైండ్ చేశాడు. కొంతమంది టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ చూసి యాడ్ లో మైనస్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మీరు ఎప్పుడు కూడా నేను చెప్పిన సబ్జెక్ట్ ని దృష్టిలో పెట్టుకోండి. నేను చెప్పిన సబ్జెక్ట్ ని మైండ్ లో పెట్టుకుని చేస్తే సమ్ ఆన్సర్ వస్తుంది. అంతేగాని అక్కడ ఆన్సర్ ఉంది కదని చెప్పి అది యాడ్ చేసాడు కదని చెప్పి మనం గుడ్డిగా యాడ్ చేసేయకూడదు.
అందులో మనం చేసిన పని వేరు, ఆడు చేసిన పని వేరు. 2 పనులు 2 వేరు వేర్లు. మనం ఇది దేనితో స్టార్ట్ చేసాం? పాస్బుక్ సార్. పాస్బుక్ సార్. ఏం ఎర్రర్ అయ్యాం? క్యాష్ బుక్ సార్. ఆడ Cash ఎర్రర్ కాదు, book, sir. టెక్స్ట్ బుక్ లో ఆడు క్యాష్ బుక్ తీసుకున్నాడు. ఆడ ఎర్రర్ అయింది ఏంటి? పాస్బుక్. అర్థమవుతుందా? సో ఎప్పుడు sir. కూడా గుర్తుపెట్టుకోండి, మనం నేర్చుకున్న సబ్జెక్టే మనకు కాపాడుతుంది. టెక్స్ట్ బుక్లు ఇవన్నీ కూడా సెకండరీనే. ఓకేనా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ 8 అయింది కదా, ఇలస్ట్రేషన్ 9 చూడండి. ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. ఇలస్ట్రేషన్ 9 లోని కూడా క్యాష్ బుక్ పాస్బుక్ ఇచ్చారు లేదా చూసి చెప్పండి అమ్మ నాకు. ఇలస్ట్రేషన్ 9 లో కూడా క్యాష్ బుక్ sir. పాస్బుక్ ఇచ్చారు. ఒకసారి డేట్లు చూడండి. ఒకటి మార్చ్ లో ఉంది సార్, ఇంకోటి ఏప్రిల్ లో ఉంది సార్. ఒకటేమో మార్చిలో ఉంది, ఇంకోటేమో ఏప్రిల్ ఉంది. ఇది ఎలా అమ్మా, రికన్సిలేషన్ అంటే ఒకే పీరియడ్ సంబంధించిందిగా చేయాలి. ఇక్కడేమో 2 సపరేట్ ఇచ్చాడు, చేసామంటున్నాడు. ఎలా చేస్తాం? ఏం లేదు, సింపుల్. క్యాష్ బుక్ ఇప్పుడు మీకు ఫుల్ గా ఏ అకౌంట్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ గా ఉన్నది ఏముందో చూడండి. క్యాష్ బుక్ క్యాష్ సార్. బుక్ సార్. Cash book. క్యాష్ బుక్. ఆడు బిఆర్ఎస్ ప్రిపేర్ చేయమని కూడా క్యాష్ బుక్ అయ్యి ఉండొచ్చు, చూడండి ఒకసారి. క్యాష్ బుక్ ఏమంటది? క్యాష్ బుక్ ఏమంటది? మార్చ్ సార్. సార్. March, sir. మార్చిలో బిఆర్ఎస్ ప్రిపేర్ చేయమంటారు, చూడండి ఒకసారి క్వశ్చన్ లో. ఎస్ సార్. Yes, sir. ఏది ఫుల్ గా ఉంటే అది కంప్లీట్ అయినట్టు. కంప్లీట్ అయిన బ్యాలెన్స్ కరెక్ట్ కదా చెప్పమంటాడు, అంతేనా కదా? ఎస్ సార్. సో హెడ్డింగ్ పెడుతున్నాను. బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్సెస్ దాసరాజు అండ్ సన్స్ యాజ్ ఆన్ ఎప్పుడు అడిగాడు? 31st March 2013 అడిగాడు. అదే ఓపెన్ చేశాను. ఓకేనా? మనకి ఇచ్చిన బ్యాలెన్స్ ఏంటి? తేజస్వి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ సార్. అవే చేయగలం. ఇక్కడ ఈసారి మనకు ఆప్షన్ లేదు సార్. పాస్బుక్ అన్నా తీసుకుందాం, క్యాష్ బుక్ అన్నా తీసుకుందాం, ఆప్షన్ లేదు. ఎందుకు లేదమ్మా? బ్యాలెన్స్ పాస్బుక్ బ్యాలెన్స్ ఇవ్వలేదు సార్. పాస్బుక్ బ్యాలెన్స్ ఇవ్వలేదు, మనకు అవసరం Dates లేదు. were, sir. మనకు అవసరం లేని పాస్బుక్ అది. ఎప్పుడు పాస్బుక్? ఏప్రిల్ సార్. ఏప్రిల్ ఉంది. కానీ మనం ప్రిపేర్ చేయమంది ఏది? మార్చ్ సార్. సో నాకు అవసరం లేని పాస్బుక్ తో మనం స్టార్ట్ చేసిన ఆన్సర్ రాదు. అర్థవుతుందమ్మా? సార్ మీరు ఇందాక మీరు ఆప్షన్ ఇచ్చారు కదా, పాస్బుక్ స్టార్ట్ చేద్దామా క్యాష్ బుక్ స్టార్ట్ చేద్దామా అని. అప్పుడు ఆప్షన్ ఇచ్చాడు ఎందుకు? అప్పుడు బోత్ పాస్బుక్ క్యాష్ బుక్ ఒక పీరియడ్ సంబంధించింది. ఇక్కడ అలా కాదు. ఒక పీరియడ్ ఏమో క్యాష్ బుక్ ఇచ్చాడు, ఇంకో పీరియడ్ పాస్బుక్ ఇచ్చాడు. అర్థమైందా లేదా? ఎస్ సార్. సో ఖచ్చితంగా దీంతో స్టార్ట్ చేయాలి. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఎంతమ్మా? 10,375. అవునా కదా? ఎస్ సార్. ఇంకో చూడండి, బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 10,375. అర్థమైందమ్మా? Yes, sir. చూడండి అమ్మా, నాకు చిన్న డౌట్ చెప్పండి. ఈ మంత్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్ యొక్క ఏమవ్వాలి? Opening balance, sir. క్యాష్ బుక్ లో 31st March ఎంత ఇచ్చాడు బ్యాలెన్స్? 10,375, sir. కానీ నెక్స్ట్ డేట్ ఎప్పుడు? 31st March తర్వాత నెక్స్ట్ డేట్ ఏంటి? April 1st, sir. 1st April చూడు, పాస్బుక్ ఎంత ఇచ్చాడు బ్యాలెన్స్? 250, sir. ఇప్పుడు మనం ఈ 10,375 నుంచి ఎక్కడికి వెళ్ళాలి? 250. 250 ఫైన్ చేయాలి. అర్థమైందా లేదా? Yes, sir. 250 మనకి ఆన్సర్ వస్తే మనం చేసింది కరెక్ట్ అని, లేకపోతే తప్పని. ఎనీ డౌట్స్? ఓకేనా? Yes, sir. చూడండి ఈసారి క్యాష్ బుక్ యొక్క డెబిట్ బ్యాలెన్స్ కి వచ్చానమ్మా. క్యాష్ బుక్ యొక్క డెబిట్ బ్యాలెన్స్ అంటే మీరు పాస్బుక్ లో ఏం చూడాలి? క్రెడిట్ Credit. సార్. క్రెడిట్ సైడ్ చూడాలి. ఓకేనా? ఇంతకు ముందు ఉండాలమ్మా, ఇప్పుడు ఉండకూడదు. అంటే క్యాష్ బుక్ డెబిట్ సైడ్ లో ఉన్నవి పాస్బుక్ క్రెడిట్ సైడ్ లో ఉండకూడదు. అవునా కదా? ఎందుకు ఉండకూడదు? ఎప్పుడు ఏ పీరియడ్ లో ఉండాలి? అవి పాస్బుక్ లో ఏ పీరియడ్ లో ఉండాలి? క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ వి March. మార్చ్ లో సార్. అమ్మ, క్యాష్ బుక్ మార్చి ఇచ్చాడు రా. క్యాష్ బుక్ మార్చి ఇచ్చినప్పుడు పాస్బుక్ లో కూడా ట్రాన్సాక్షన్స్
క్యాష్ బుక్ లో అవన్నీ పాస్బుక్ లో ఆ మార్చిలో ఉండాలి. మార్చిలో ఉండకుండా ఏప్రిల్లోకి వచ్చేయండి అర్థం ఏంటి? డిఫరెన్స్ జరిగిందని. అర్థమైందా లేదా? ఎస్ సార్. చూద్దాం. మధుకర్ 500 ఇప్పుడుందా? నో సార్. మదన్ మోహన్ 4000 ఇప్పుడుందా? పాస్బుక్ లో sir. చూడండి. ఇప్పుడు నేను క్యాష్ బుక్ చదివేవన్నీ కూడా పాస్బుక్ లో ఉందో లేదో చూడండి. నెక్స్ట్ లాల్ బాషా 1200 ఉందా? నో సార్. దాసరి నారాయణ 2200 ఉందా? ఉంది సార్. ఎస్ సార్. అమ్మ చూడండి అమ్మా, తప్పు కదా మరి ఇది. దాసరి నారాయణ అనేవాడు ఎప్పుడున్నాడు? క్యాష్ బుక్ లో మార్చ్ లో ఉన్నాడు. పాస్బుక్ కూడా ఎప్పుడు ఉండాలి? మార్చ్ లో ఉండాలి సార్. మార్చ్ లో ఉండాలి. కానీ మార్చ్ లో లేకుండా ఎక్కడికి వచ్చాడు వీడు? ఏప్రిల్. ఏప్రిల్ లోకి వచ్చాడు. మరి డిఫరెన్సే కదా అది. మార్చ్ కి ఏప్రిల్ కి డిఫరెన్సే కదా మరి ఇది. టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ Yes. దినకర్ ప్రసాద్ ఉన్నాడా? ఉన్నాడు. కృష్ణ ప్రసాద్ ఉన్నాడా? ఎస్ సార్. అమ్మ ఈ దాసరి నారాయణ, ఈ దినకర ప్రసాద్, ఈ కృష్ణ ప్రసాద్ వీళ్ళందరూ ఏ పీరియడ్ లో ఉండాలి? మార్చ్ సార్. మార్చ్ లో ఉండాలి. కానీ ఏ పీరియడ్ పాస్బుక్ లోకి వచ్చారు? ఏప్రిల్ సార్. అర్థమైందా డిఫరెన్స్? Yes, sir. నెక్స్ట్ అమ్మ నెక్స్ట్ క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్ రండి. అంటే పాస్బుక్ క్రెడిట్ సైడ్ చూడాలి. డెబిట్ సైడ్ సార్. డ్రాయింగ్స్ 1500 ఉందా? 500 ఉంది సార్. డ్రాయింగ్స్ 1500 ఉందా? నో సార్. అంటే డ్రాయింగ్స్ 1500 ఒక ట్రాన్సాక్షన్, డ్రాయింగ్స్ 500 ఇంకో ట్రాన్సాక్షన్. రెండు వేరు ట్రాన్సాక్షన్స్, రెండు ఒకటి కాదు. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ శాలరీస్ 2200 ఉందా? నో సార్. అజిత్ 2000 ఉందా? నో సార్. మోహన్ బ్రదర్స్ 1550 ఉందా? నో సార్. రవిశంకర్ 800 ఉందా? ఎస్ నో సార్. సార్. ఉంది. ఉండొచ్చా? నో నో సార్. సార్. No, sir. ఉండకూడదు కానీ ఉందో. టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ కృష్ణమూర్తి 400 ఉండొచ్చా? Yes, sir. No, sir. ఉండకూడదు కానీ ఉంది. నెక్స్ట్ చాంద్ 1600 ఉందా? నో సార్. అర్థమైందా లేదా డిఫరెన్స్లు? ఎస్ సార్. దేంతో స్టార్ట్ చేద్దాం? క్యాష్ బుక్ డెబిట్ సైడా, క్యాష్ బుక్ క్రెడిట్ సైడా? డెబిట్ సైడ్ సార్. క్యాష్ బుక్ డెబిట్ సైడ్ తో స్టార్ట్ చేద్దాం. దాసరి నారాయణని, దినకర్ ప్రసాద్ ని, కృష్ణ ప్రసాద్ ని నేను క్యాష్ బుక్ లో యాడ్ చేసినంటే వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు మనకి? మనీ ఇచ్చి ఉండొచ్చు సార్. మనీ ఎలా ఇస్తారు అమ్మా? చెక్ డిపాజిటెడ్. అమ్మా చెక్ డిపాజిట్ చేశారు. ఏ మంత్ డిపాజిట్ చేశారు వాళ్ళు? మార్చి సార్. మార్చ్ సార్. మనం బిఆర్ఎస్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం? మార్చ్ 31st సార్. 31st March. 31st మార్చ్ కి డబ్బులు డిపాజిట్ అయినాయా మన బ్యాంక్ లోని? నో సార్. నో సార్. అవ్వలేదు కాబట్టి ఈ డిఫరెన్స్ వచ్చి చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఆర్ బట్ నాట్ క్లియర్డ్. చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్. నేను చెక్ డిపాజిట్ చేశాను కానీ బ్యాంక్ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఎంతమంది అమ్మ? 2200 ప్లస్ 5700 ప్లస్ 3425 ఎంత టోటల్ చేయండి? 2200 ఎంతమ్మా? 11,325. నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ చూడండి. క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్ రండి అమ్మా. క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్ రవిశంకర్కి, కృష్ణమూర్తికి నేను క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్ అంటే అర్థం ఏంటి? పేమెంట్ అయింది సార్. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. నేను మార్చిలో ఇచ్చాను. మార్చిలో నా పాస్బుక్ తగ్గాలి కానీ ఎప్పుడు తగ్గింది? ఏప్రిల్ లో తగ్గింది. April లో 31st మార్చ్ కి నేను బిఆర్ఎస్ ప్రిపేర్ చేస్తున్న టైం తగ్గిందా? నో సార్. నో అప్పుడు సార్. రాస్తాను. ఏమని రాస్తాను? చెక్ ఇష్యూ చేశాను కానీ 31st మార్చ్ ఇంకా పాస్బుక్ లో తగ్గలేదు. ఓకేనా? ఎన్ని ఉన్నాయమ్మా అవి? 800 ప్లస్ 400 ఎంతమ్మా? 1200 సార్. 1200. ఏం చేయాలి? మైనస్ చేయాలి, లెస్ చేయాలా? మైనస్ చేయాలి సార్. 1200 మైనస్ చేయాలి. అలా కాదు, ఇంకా నేను ఏం చెప్పలేదు. నేను ఓన్లీ అమౌంట్స్ చెప్పాను. అర్థమైందా? ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ది చెక్ డిపాజిట్ బట్ నాట్ క్లియర్డ్. అమ్మ చెక్ డిపాజిట్ చేశానంట. చెక్ డిపాజిట్ చేయగానే క్యాష్ బుక్ ఏం చేసుకుంటాను? నేను increase చేసుకుంటాం. క్యాష్ బుక్ ఇంక్రీజ్ చేసుకుంటాను. పాస్బుక్ 31st మార్చ్ అమ్మ తర్వాత ఎప్పుడో ఏప్రిల్లో ఇంక్రీజ్ అయింది. నేను అంటుంది 31st మార్చ్ లో ఇంక్రీజ్ అయిందా? నో సార్. No, sir. చూసారు ఏంటి అలా మాట్లాడతారు?
మనకు రావాల్సింది 11,325. మార్చిలో రాలేదు, ఏప్రిల్లో వచ్చింది కదా, మీకు ఎందుకు శాడిజం అని మీరు అడగచ్చు. నా శాడిజం కదమ్మా, నేను ఎప్పుడు ప్రిపేర్ చేస్తాను బీఆర్ఎస్ 31st మార్చిన. 31st మార్చికి నాకు డబ్బులు వచ్చాయా లేదా అది చెప్పండి. నో సార్. నో సార్. మరి డిఫరెన్సే కదా. నో సార్. ఎస్ సార్. సో 11,325 నేను క్యాష్ బుక్ పెంచేసుకున్నాను ఎప్పుడు మార్చిలో. అదే మార్చిలో క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయిందా ఇంకా అవ్వలేదా? క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయింది సార్, పాస్బుక్ ఇంక్రీజ్ అవ్వలేదు. పాస్బుక్ ఇంక్రీజ్ అవ్వలేదు. అవునా, అంటే పాస్బుక్ తక్కువ చూపిస్తుంది, క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుంది. మనం దేంతో స్టార్ట్ చేసాం? క్యాష్ బుక్ సార్. క్యాష్ బుక్ తో స్టార్ట్ చేసాం. ఏది కాన్స్టెంట్? పాస్బుక్ సార్. పాస్బుక్ అంటే ఇప్పుడు లెస్ చేయాలా యాడ్ చేయాలా? లెస్ చేయాలి సార్. 11,325 లెస్ చేశాను. ఎనీ డౌట్స్? నో సార్. నెక్స్ట్ అమ్మా, సేమ్ చెక్ ఇష్యూడ్, బట్ నా చెక్ ఇష్యూ చేసాము. చెక్ ఇష్యూ చేయగా నా క్యాష్ బుక్ ఏం చేసుకుంటాను నేను? డిక్రీజ్ చేసుకుంటారు. క్యాష్ బుక్ తగ్గించేసుకుంటాను. అది 31st March 2013 తగ్గిందా? నో సార్. మనం ఏం ఫైండ్ చేస్తున్నాం? పాస్బుక్. బి కాబట్టి ఏం చేయాలి? పాస్బుక్ సార్. 1200 యాడ్ చేయాలి సార్. యాడ్ చేయాలి. సో 10,000 చూడమ్మా, 10,375 మైనస్ 11,325 ప్లస్ 1200 ఈజ్ ఈక్వల్ టు 250. చూసుకోండి వచ్చిందా లేదా పాస్బుక్ లో బ్యాలెన్స్. Yes, sir. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఈజ్ ఈక్వల్ టు 250. ఎనీ డౌట్స్? తేజస్వి నో డౌట్ సార్. అర్థమైనట్టే ఉంది సార్, కానీ అర్థం అవ్వలేదు అంటావు అంతేనా? లేదు సార్, అర్థమైంది సార్. అర్థమైందా? ఎస్ సార్. ఓకే. కార్తీక్ నీకు? అర్థమైంది సార్. ఓకే. సో రేపు నేను ఏం స్టార్ట్ చేస్తా అని చెప్పానమ్మా? ఏ చాప్టర్? ఫైనల్ అకౌంట్ సార్.